ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. తిరిగి ఉదయకాల సమయంలో పునరుత్థాన దినం ప్రభు సన్నిధిలో చేరి ఆయనను స్తుతించుటకు గాను ఆరాధించుటకు గాను కూడి వచ్చిన బిడ్డలకందరికీ లైవ్లో పాలు పొందుతున్న బిడ్డలందరికీ కూడా ప్రభు పారిట వందనాలు తెలియచేస్తున్నాను. మరి దావీదు భక్తుడు తాను పలికిన మాటలను నెమరు వేసుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకుము. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనలను పుట్టించును. మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞత అర్పణలను చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప సత్యముండును, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. మన పాపములను ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. మా తండ్రి అయిన దేవా, మేము నీకు విరోధముగా తలంపు చేతను, మాట చేతను, కర్మ చేతను పాపము చేసితిమి. మా సంపూర్ణమైన మనస్సుతో మేము నిన్ను ప్రేమించకపోతిమి, మా పొరుగు వారిని కూడా ప్రేమించకపోతిమి. తండ్రి, మమ్మను కనికరించుము. దేవా, మమ్మను పవిత్రపరచి శుద్ధమైన మనస్సు మేము నిన్ను ప్రేమించి నీ పరిశుద్ధ చిత్తానుసారంగా జీవించున్నట్లు క్రీస్తు నిమిత్తము దయచేయము. దయచేసి తలను వంచుకొని ప్రార్థనతో గడుపుదాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, మీకు వందనాలు అయ్యా. గత సంవత్సరం అంతా కాపాడి మరో నూతన సంవత్సరంలో 8వ నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టావు అయ్యా. 7 మాసాలుగా నీ కృపలో భద్రపరిచావు. 8వ మాసంలో కూడా నాయనా మరి 18 రోజులు ముగించుకున్నాం అయ్యా. మరి అతి సమీపంలో ఈ సంవత్సరానికి కూడా వదిలిపెట్టే సమయం ఆసన్నం అవుతూ ఉన్నది అయా. సంవత్సరాల వెంబడి సంవత్సరాలు గతించిపోతున్నాయి, కానీ మాలో మార్పులు లేవు అయా. గొప్ప దేవుడవు, మహాదేవుడవు, ఆశ్చర్య కార్యాలు చేయడానికి సమర్థుడైన మా ప్రభుడు, అందును బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం అయా. మా యొక్క పరిస్థితుల ప్రభావాలన్నీ కూడా మీరు మార్చండి. అనేకులు నైనా రక్షింపబడుటకు అయా నీ సన్నిధిలో వారు వచ్చుటకు సహాయాన్ని దయచేయండి. ఈ యొక్క పునరుత్థాన దినములో అనేకులు కూడా విశ్వాసముతో, నమ్మకముతో ఆయా సంఘాల్లో నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. దావీదులను, వారి కుటుంబాలను, వారి పరిచర్యను ఈరోజు ఏ వాక్యాన్ని విత్తనై ఉన్నారో వారిని మీరు అభిషేకించి వారి నోటిని మీ బూరగా వాడుకొని ప్రతి బిడ్డకు కావలసిన వర్తమానాన్ని వినిపింపచేయ నీ ఆత్మతో బలపరచమని ప్రార్థిస్తున్నా. అదే రీతిగా బేతేలు క్రీస్తు కుటుంబ పక్షాన లైవ్ లో పాలు పొందుతున్న ప్రతి బిడ్డ పక్షాన ఆ వర్తమానాన్ని వింటున్నా
ప్రతి ఒక్కరిని కూడా నీ ఆత్మలో ఉంచండి. ప్రత్యేకంగా ప్రభా ఏకాగ్రతను దాయిచ్చు, వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని దాయిచేయగలరని, ప్రత్యేకంగా నైనా కృతజ్ఞత కలిగి జీవించే మనస్సును మాలోకి ప్రవేశపెట్టగలరని, ఈ యొక్క ఆరాధనలో, ఆరాధన పల్లకిలో మీరు మా మధ్యలో ఉండి ఆరాధనను జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకోమని యేసు నామములో అడిగి పెడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందాం. సువార్త సునాదముతో రాండిలో సిలువని నాదముతో తాంబూర సితార నాదముతో ప్రభు యేసుదయానిధి సన్నిధికి, ప్రభు యేసుదయానిధి సన్నిధికి, యేసే మానవ జాతి వికాసం, యేసే మానవ నీతి విలాసం, యేసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ శుభనామం. రాండి సువార్త సునాదముతో, రాండిలో సిలువని నాదముతో, తాంబూర సితార నాదముతో ప్రభు యేసుదయానిధి సన్నిధికి, ప్రభు యేసుదయానిధి సన్నిధికి, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రాండి సువార్త సునాదముతో, రాండిలో సిలువని నాదముతో, తాంబూర సితార నాదముతో ప్రభు యేసుదయానిధి సన్నిధికి, ప్రభు యేసుదయానిధి సన్నిధికి, యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణాధికారం, దాసుల ప్రార్థన సహకారం. రాండి సువార్త సునాదముతో, రాండిలో సిలువని నాదముతో, తాంబూర సితార నాదముతో ప్రభు యేసుదయానిధి సన్నిధికి, ప్రభు యేసుదయానిధి సన్నిధికి, యేసే సంగములో మన కాంతి, యేసే హృదయములో ఘన శాంతి, యేసే కుటుంబ జీవన జ్యోతి, పసి పాపల దీవెనమూర్తి.
రాండి సువార్త సునాదముతో, రాండిలో సిలువని నాదముతో, తాంబూర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, యేసు జీవన ముక్తికి మార్గం, యేసు భక్తుల భూతల స్వర్గం, యేసు ప్రపంచ శాంతికి సూత్రం, వాసిగా నామిన జన స్తోత్రం. రాండి సువార్త సునాదముతో, రాండిలో సిలువని నాదముతో, తాంబూర సితార నాదముతో, ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. హల్లెలూయా. 67. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయో నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక హృదయాపమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, లేక లేక హృదయాపమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. సర్వము పోయిన శరీరము కుళ్ళిన నాను వారే వెలివేసిన, సర్వము పోయిన శరీరము కృళ్ళిన నాయను వారే వెలివేసిన, ఆప్తులంతా శత్రువులైనా, ఆప్తులంతా శత్రువులైనా, అంతము వరకు సహించిన ఆయోగులా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకెంతో మేలు, నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైనా నాకెంతో మేలు. ఇదిగో నే
కొనుమయ్యా నా యేసయ్యా ఏమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నేనేమై ఉన్నాను నీ దయ వలనేనయ్యా నాకున్నవన్నీ నీవిచ్చినదేనయ్యా నాకున్నవన్నీ నీవిచ్చినవేనయ్యా నేనేమైనా ప్రభువా నిన్ను స్తుతిస్తాను నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా. 107 నిన్నే ప్రేమింతును నిన్నే ప్రేమింతును యేసు నిన్నే ప్రేమింతును నేవేను గిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసింపక సాగెదా నేవేను గిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసింపక సాగెదా నేవేను గిరుగా నిన్నే పూజింతును నిన్నే పూజింతును యేసు నిన్నే పూజింతును నేవేను గిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసింపక సాగెదా నేవేను గిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసింపక సాగెదా నేవేను గిరుగా నిన్నే కీర్తింతును నిన్నే కీర్తింతును యేసు నిన్నే కీర్తింతును నేవేను గిరుగా నీ నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసింపక సాగెదా నేవేను గిరుగా గిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా నిరసింపక సాగెదా నేవేను గిరుగా నిన్నే ప్రార్థింతును నిన్నే ప్రార్థింతును యేసు నిన్నే ప్రార్థింతును నేవేను గిరుగా నీ సన్నిధిలో మోకరించి
నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా నెవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపక సాగేదా నెవెనుదిరుగా. హల్లెలూయా. మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవమా. మహిమ ఘనతకు ఆరుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు కొండ నుండి నీరిచ్చినావు మన్నాను కురిపించినావు కొండ నుండి నీరిచ్చినావు యెహోవా ఈరే చూచుకొనును యెహోవా ఈరే చూచుకొనును సర్వము సమకూర్చును ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా
హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును. 27వ కీర్తనలు 'భక్తుడైన దావీదు రాసిన కీర్తనలు 27 మన మధ్యలో పాస్టర్ గారు చదివి మనల్ని ప్రార్థనలో నడిపిస్తున్నారు. దావీదు రాసిన కీర్తనలు 27వ అధ్యాయము 1 నుండి 14 వచనములు. యెహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుతున్నా? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెతుకును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లుతులు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుండును. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నున్న దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును. ఆశ్రయదుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడెను. ఆయన గుడారములో నేను ఉత్సాహధ్వని చేయుచు బలులు అర్పించుదును. నేను పాడెదను, యెహోవాను గురించి స్తుతిగానము చేసేదను. యెహోవా, నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపుము, కరుణతో నాకు ఉత్తరమిమ్ము. నా సన్నిధి వెదుకుడని నీవు సెలవీయగా, యెహోవా నీ సన్నిధి నేను వెదుకుదునని నా హృదయమును నీతో అనెను. నీ ముఖమును నాకు దాచకము, కోపము చేత నీ సేవకుని తోలివేయకుము. నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగునాడకుము, నన్ను విడవకుము. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గము నాకు బోధించుము. నా కొరకు పొంచి ఉన్న వారిని చూసి సరళమైన మార్గమును నన్ను నడిపించు. అబద్ధ సాక్షులను, క్రూరత్వము వేళ్ల గ్రక్కు వారను నా మీదికి లేచి ఉన్నారు. నా విరోధులు ఇచ్చకు నన్ను అప్పగింపకు. సజీవుల దేశమున నేను యెహోవా దయను పొందుదు. నన్ను నమ్మకము నాకు లేని ఎడల నేనేమవుదును? యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. ధైర్యము తెచ్చుకొని నీ హృదయం నిబ్బరముగా ఉంచుకొను. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము. చదువుబడిన వాక్యము దేవుడు దీవించుగాక. ప్రార్థించుకున్నాము. పరలోకము భూలోకమును ఏకరీతిగా పరిపాలించిన దేవా, ఈ ఆదివారం మొదటి దినములో మమ్మల్ని ప్రవేశపెట్టిన 3 ఆదివారాలు మేము కంప్లీట్ చేసుకున్న 4 ఆదివారంలో ప్రవేశించడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. మమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడి నీ రెక్కల చాటున మమ్మల్ని దాచబడిన దేవా, నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. మమ్మల్ని గత వారం అంతా కాచినావు దేవా. నాకు మంచి ఆరోగ్యమునిచ్చి ఉంచిన విధానం బట్టి నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, ఇప్పుడు మేము ప్రార్థన చేయబోగా నువ్వు మా మధ్యలో ఉన్నావని మేము నమ్ముచున్నాము. ఆరాధించేటప్పుడు నువ్వు మా మధ్యలో సంచరిస్తున్నావని నమ్ముచున్నాము. ఎక్కడైతే 2-3 కూడి ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉన్నావని నువ్వు వాగ్దానం చేసిన దేవా. అవును దేవా, మా మధ్యలో సంచరించి మాకు మా ప్రతి ధ్వనుల యందు నువ్వు ఆలకించే దేవుడవై ఉన్నావని నమ్ముచున్నాము. అవును దేవా, ఈ వరకు మా కంఠాలతో నిన్ను ఆరాధించాము దేవా. దాంట్లో మా కంఠస్వరంతో మేము పాడిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, అదేవిధంగా లైవ్లో ఎంతమంది అయితే పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యం దయచేయము దేవా.
వాళ్ళు ఎందు నిమిత్తము నీ దగ్గర వచ్చిన్నారు. వాళ్ళు నీ వాక్యములు ఎక్కువగా వేగిరపడి వినడానికి సహాయం చేయి. పుట్టి అడుగుటనే కాదు దేవా, నీ వాక్యంలో కూడా ప్రతి ఒక్కరిని ఎదగడానికి సహాయం చేయము దేవా. నీ వాక్యంలో ఉన్న మర్మంను కూడా తెలుసుకోవడానికి సహాయం చేయము. వారి కుటుంబంను దీవించి కాచి కాపాడు దేవుని దేవాలయంలో ఎక్కడెక్కడ నీ వాక్యములు వెదజల్లుతున్నారో ఆ వాక్యంలో కాపరిని కూడా వాళ్ళ కుటుంబాన్ని సంఘాన్ని నువ్వు కాచి కాపాడు దేవా. ప్రతి ఒక్కరిని నీ దీవెనతో నింపుము దేవా. వాళ్ళు ఏ వాక్యం అయితే అందిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు ఆ వాక్యంని విని ఎటువంటి సైతాన్ శోధన లేకుండా ప్రతి ఒక్కళ్ళు నీ వాక్యంని విని దాన్ని నెమరేసుకోవడానికి సహాయం చేయము దేవా. అదేవిధంగా నీ దాసునికి కంఠస్వరము సరళము చేయము దేవా. ఆయన కొంచెము కోళ్ళతో బాధపడుతున్నారు దేవా. నీ వాక్యము చెప్పేటప్పుడు ఎటువంటి ఆటంకం రాకుండా ఆ వాక్యము మొత్తము మంచిగా ఆయనని నీ కాపుదలతో నింపి నీ హస్తం ద్వారా ఆయనను ముట్టి నీ గాయపడ్డ హస్తం ద్వారా ఆయన గొంతుని తాకి నువ్వు సరళము చేసే దేవుడివై ఉన్నావు దేవా. అవును, ఏ వాక్యం అయితే వెతుకుతున్నారో ఆ వాక్యము ఆయన నోటిని నీ బూరగా వాడుతున్న విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు దేవా. అదేవిధంగా చనిపోయిన వారికి కూడా నువ్వు ఉన్నారని మేము నమ్ముచున్నాము దేవా. వాళ్ళు విడిచిపోయిన మాతో కూడా వాళ్ళకు శాంతి సమాధానం కలిగించే దేవుడమై ఉన్నావు దేవా. అదేవిధంగా దేవా, అవును దేవా, ఎవరైతే అనారోగ్యముగా ఉన్నారో, ఎవరైతే ఆర్థిక ఇబ్బందిలో ఉన్నారో, ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో వాళ్ళు ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి వాళ్ళు అక్కడ నీ వాక్యము వినడానికి మంచి అవకాశం నీ కలిగించిన విధానం బట్టి కూడా నీకు అనేకమైన స్తోత్రాలు. అవును దేవా, పడకల్లో కూడా ఉండినప్పుడు నీ వాక్యము వినడానికి వాళ్ళు వేగి సహాయం చేసి మారు మనసును కూడా వాళ్ళకు పొందనీయడానికి సహాయం చేయము. అవును దేవా, మాకు కూడా నీ వాక్యంలో ఎంత ఎదగాలో దాన్ని మాకు గ్రహించే శక్తిని కలిగించు దేవా. ఇంకా నీ వాక్యంలో ఎక్కువగా ఎదిగి నీ వాక్యంలో ఉన్న మర్మంను తెలుసుకోవడానికి కూడా సహాయం చేయము దేవా. ఇప్పుడు నీ దాసుని కాచి మాకు మంచి వాక్యం నిత్యబోటకు నువ్వు సహాయం చేసి మేము ఆ వాక్యం వినినట్టుగానే వదిలేయకుండా దాన్ని మనసులో ఉంచి మీరు వేరే వాళ్ళకు కూడా మేము బోధించడానికి సహాయం చేస్తామని నమ్ముచు ఈ చిన్ని ప్రార్థన నీ నామంలో అతి వినయంగా వేడుకొనుచున్నాము గొప్ప దేవా. వాక్యాన్ని చదివి ప్రార్థనలో నడిపించిన రాష్ట్రాన్ని బట్టి వందనాలు తెలియచేస్తున్నాను. మరి కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి జగద్రక్షకుడైన మన ప్రభు అయిన యేసు క్రీస్తు చేసిన మేలులను బట్టి మరి జ్ఞాపకం చేసుకొని ఎప్పటికప్పుడు కృతజ్ఞత స్తుతులు చెల్లించటం. ఎలా కృతజ్ఞత స్తుతులు చెల్లించటం అనేది మనం చూసినట్టయితే పాటల ద్వారా, వాక్యము ద్వారా, వాయిద్యాల ద్వారా, చప్పట్ల ద్వారా, మరి అంతేకాకుండా వివిధ రకాల దేవుని స్తుతించగలిగి మరి స్తుతించి మరియు కృతజ్ఞత మన జీవన విధానముగా అది మారిపోవాలి. ఒక కృతజ్ఞత అనేది మన జీవితంలో ఒక భాగంగా, ఒక అవయముగా ఆ స్తుతులకు పాత్రుడుగా మన దేవుని కొనియాడుటకు మనం ఏమైపోవాలి? మరి జీవన పాత్రుడుగా మారిపోవాలి. ఒక పాత్రగా ఆయన స్తుతించే పాత్రలుగా మనం తయారు కావాలి. అంతేకాకుండా ప్రతి విషయంలో దేవుడు మనల్ని జయ జీవితాలు కలిగించటాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉండాలి. అనునిత్యం అనుక్షణం జయ జీవితాన్ని మనకి ఇస్తున్నాడు. విజయకరమైన జీవితం, ఆనందకరమైన జీవితం. మరి వాటికి సమాధానంగా దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి ఏం చేయాలట? పాటల ద్వారా. ఏం చేయాలట? ఆయనను పాటల ద్వారా, వాయిద్యాల ద్వారా, చేతులతో చప్పట్లు కొట్టడం ద్వారా ఆయనను మహిమపరిచి కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇది మనకు సాధ్యమవుతుంది కదా. అసాధ్యం అనే దానికి వీలు లేదు కదా. ఎక్కడున్నా మనం చప్పట్లు కొట్టగలుగుతాం. ఎక్కడున్నా నోటి ద్వారా దేవుణ్ణి స్తుతించగలం. ఆయన కోరేది కూడా అదే. నన్ను స్తుతించండి, ఆరాధించండి.
మరి ఆయన చేసిన ఎన్నో విజయము మన జీవితంలో రకరకాలైన విజయాలు ఆనాటి నుంచి నేటి వరకు అనేకమైన విజయాలు కలుగచేయటం బట్టి మనం ఏం చేయాలి? దేవుణ్ణి ఈ రాత్రి పండుకొని ఉదయాన్నే మనం లేచామంటే చాలు, దానికి దేవుని స్తుతించాలి. అలా కళ్ళు మూసుకున్న వారు, అలాగా వెళ్ళిపోయిన వారు కుక్కలుగా ఉన్నారు. మరి నీవు నేను ఎంతటి వారమని ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు చెప్పాలి అని అంటే ప్రశ్నిస్తాం. ఏమని చెప్పాలి అని ప్రశ్నిస్తాం. ఈరోజు బ్రతికే ఉంటే ఆయన ఒక దయాదాక్షిణ నీ పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది కాబట్టి నీకు ఎన్నో మేలు చేస్తూ, అనారోగ్యంలో ఆరోగ్యం ఇస్తూ, ఆర్థిక ఇబ్బందులు నిన్ను పైకి లేపుతూ, కుటుంబ భారముతోనే ఉన్నప్పుడు ఏ విధంగా భారాన్ని తొలగించాలో అలాంటి ప్లాన్స్ దేవుడు నీకు ఇస్తూ, కుటుంబ పోషణ వైపు నేను పైకి లేవనెత్తు, అనేకమైన రకరకాలైన కార్యాలు జరిగిస్తూ ఉన్న దేవునికి నువ్వు కృతజ్ఞత తెలియజేయి. మరి 98వ కీర్తన 98వ కీర్తన 1వ వచనం చూస్తే యెహోవా ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడు. ఆయనను గురించి గురించి కొత్త కీర్తన పాడుడి. కొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ భావము, ఆయన పరిశుద్ధ భావు, ఆయనకు విజయమును కలుగజేయును. ఆయనకు విజయము కలగజేయుచున్నది. అందుకని దేవుడు అంటున్నాడు, ఆయనకు విజయము కలుగుచున్నది. నువ్వేం చేయాలి? యెహోవా ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడు. గత 8 మాసాలు, 8వ మాసం, ఈ 7 మాసాలు దేవుడు ఎంతగా ఆయన మేలులతో నింపుతున్నాడు. అందుకని ఆయనను గురించి నీవు సాధ్యమైనంత మట్టుకు స్తుతి అర్పణగా క్రొత్త కీర్తన పడాలి. అంటే కొందరైతే నోరైపోదు, పొట్ట ఒడిస్తే నోరైపోదు. దేవుని స్తుతించమంటే అప్పుడే అలసట, అప్పుడే వారికి నిద్ర, అప్పటికే అపవాది కూరుకుపాట్లు. ఏ మాత్రము కూడా ఆత్మీయ జీవితంలో ఆ ఉజ్జీవంలోనికి రావటానికి ఇష్టపడదు. వెంటనే అపవాది గుప్పిట్లోకి వెళ్ళిపోయి స్తుతించి ఆరాధించే సమయంలో ఏం చేస్తుంటారు? వీళ్ళు కూరుకుతా ఉంటారు, కూరుకుపాట్లు పడతారు, అపవాదిని వారిని చోచోపడతా ఉంటారు. అది కాదు, ఆయనను స్తుతించాలి, ఆయనను గురించి క్రొత్త కీర్తన పాడాలి. ఆయన దక్షిణ హస్తం, ఆయన పరిశుద్ధాత్మ భావమని నేను నింపాలి. ఇంకా మన ముందు 9, 10, 11, 12 4 నెలలు ఉన్నాయి ఈ సంవత్సరం వెళ్ళటానికి. ఆయన ఎంతగా స్తుతిస్తే, ఎంతగా నువ్వు ఆకర్షితులోనికి ఆయన దగ్గరికి వెళితే దేవుడు నేను అంతగా చేస్తాడు. క్రీస్తు మూలముగానే విజయం ఉంది మనకు. ఎవరి మూలంగా? ఆయన ద్వారానే, ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయటం ద్వారానే నీకు విజయము కలుగుతుంది. మొదటి కొరింథీయులకు రాస్తున్న పత్రిక 15వ అధ్యాయం 7వ వచనం చూడ, 57వ వచనం చూడమ్మా. ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును. హల్లెలూయా. ఏం చేస్తున్నాడట? అది 57వ వచనంలో ఆయనను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు ఏమిస్తున్నాడమ్మా? ఆయన ద్వారానే, ప్రభువైన యేసుక్రీస్తు మూలమునే మనకు జయము కలుగుచున్నది. కాబట్టి ఆయన నామమును అనుగ్రహించుచున్న దేవునికి ఏం చేయాలి?
కృతజ్ఞతలు చెల్లించాలి. అర్థమవుతుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఎప్పటికప్పుడు ఆయన జయ జీవితం మనకి ఇస్తున్నాడు. ఆరోగ్యపరమైన జీవితాన్ని కలుగచేస్తున్నాడు. నువ్వేం చేయాలి? కృతజ్ఞత. మూడవదిగా వీటన్నిటిలో జయ జీవితం పొందొచ్చు. మంచి ఆరోగ్యం, మంచి శక్తి. మరి అందును బట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు విజయము అనుగ్రహించు దేవునికి స్తోత్రము కలుగునుగాక. అనునిత్యం ఆయన చేస్తున్న మేలులను బట్టి లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రభువునందు ఏం చేయాలి? విశ్వసించాలి. ఆ విశ్వాసమే జయ జీవితంలో మీరు తీసుకోవాలి. అందుకే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. ఎవరిని జయిస్తారట? లోకాన్ని జయిస్తారు. లోకమును జయించు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకమును జయించు విజయము మన విశ్వాసమే. లోకమును జయించిన విజయము మన విశ్వాసం. దేవుని మూలముగా పుట్టిన వారును లోకం ఏం చేస్తారట? జయిస్తారు. మనం ఎవరి మూలంగా జన్మించాలి? తీసుకున్నాం. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయిస్తారు. మన విశ్వాసమే లోకమును జయించిన విజయం. మన విశ్వాసం, ఆ విశ్వాసం ద్వారానే అదే రీతిగా చాలా మంది జీవితాల్లో విశ్వాసం ఉండదు, కృతజ్ఞత ఉండదు. మేలు అనేకముగా సాధించుకుంటారు. ఏమా? మేలు అనేకముగా పొందుకుంటారు, కానీ వారికి కృతజ్ఞత ఉండదు. ఏముండదు? మరి కృతజ్ఞత లేని వారుగా, మరి కృతజ్ఞత కలిగిన వారు మనం చదువుకునే కీర్తనలో భక్తుడైన దావీదు అంటాడు. 26వ కీర్తన చూడండి, 26. 26వ కీర్తన 7వ వచనం చూడమ్మా. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును, నీ ఆశ్చర్య కార్యములను వివరింతును. నీ ఆశ్చర్య కార్యములను నేను వివరింతును. అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లించను. దావీదు దేవునికి ఎన్నో మార్లు సమీపంలో ఉన్నాడు కాబట్టి ప్రతి విషయంలో కృతజ్ఞత, ప్రతి విషయంలో కృతజ్ఞత. అది మనం నేర్చుకోవాలి. మరి అంతేకాకుండా ఆశ్చర్య కార్యములను గురించి ఏం చేస్తాడట? వివరించి చెప్పుతాడు. ఏం చేస్తాడు? దేవుడు చేసిన ఎవరికైనా ఎప్పుడైనా అలాంటి అనుభవం ఉందని వివరించిన జ్ఞాపకం అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మరి గుడివారిని బాగు చేస్తాడు. పౌలు లాంటి వ్యక్తులను ఆయన తన ఆత్మతో నింపి తన సాధనంగా మార్చుకుంటాడు. అందుకే వారు కృతజ్ఞత కలిగి దేవుని పరిచయంలో ఉన్నారు. హల్లెలూయా. కృతజ్ఞత లేని వారు ఎవరు? నాబాలు కృతజ్ఞత లేదు. రెండవది ఎవరు? కుష్ఠరోగు. 10 మందిలో ఒక్కడు మాత్రమే దేవుని ఏం చేశాడు? తిరిగి వచ్చాడు దేవుని సన్నిధికి. ఎప్పటికప్పుడు కృతజ్ఞత, ఎప్పటికప్పుడు కృతజ్ఞత. మిగతా 99 ఎక్కడ? కృతజ్ఞత లేని. అందుకే లూకా సువార్త 17:17 చూడండి. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కదా. అందుకు యేసు 10 మంది శుద్ధులైరి కారా? ఆ 99 ఎక్కడ? ఆ 99 ఎక్కడ?
అయ్యా నీ ఒక్కడే మాత్రం వస్తుంది, నీ ఒక్కడికే కృతజ్ఞత ఉన్నదా? కుష్ఠరోగ్యం నువ్వు సూత్రవతి కదా, నీతో పాటు ఇంకా 9 మంది ఉండే కదా, అది ఎక్కడ? ఇదే 9 మంది కూడా. నీ సంఖ్య నా సంఖ్య కూడా ఉన్నది. కృతజ్ఞత లేని జీవితం, దేవునికి కృతజ్ఞత చెల్లించని ఆ 9 నీ సంఖ్య ఉన్నదా? ఆ ఒక్కరితో ఉన్నదా? ఆలోచించు. వారు కృతజ్ఞత లేని వ్యక్తులు. మొదటి సమూయేలు 25వ అధ్యాయం 10వ వచనం నుంచి చూడమ్మా. మొదటి సమూయేలు 25వ అధ్యాయం 10వ వచనం. నాబాలు దావీదు ఎవడు, యెషయా కుమారుడెవడు, తమ యాజమానులలో గర్వం వచ్చినప్పుడు నాశనమునకు మూలమవుతారు. లాబాను అంటున్నాడు, ఈ దావీదు ఎవడు, యెషయా కుమారుడు ఎవడు అని తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. మరి అలాంటి మూర్ఖుడు, ఎవరిని లెక్క చేయని మూర్ఖుడు, ఎవరిని కూడా లాభాన్ని బట్టి స్వభావం కలిగిన వాళ్ళు దేవుని బిడ్డలను లెక్క చేయరు, దైవజనులను లెక్క చేయరు, శ్వాసులను లెక్క చేయరు, మూర్ఖులు. అంతగా చెప్పాలి. ఎవడు అని ప్రశ్నిస్తాడు. దేవుడు ఎవడు, ఏం చేశాడు, నాకేం మేలు చేశాడు, నా కుటుంబానికి ఏం మేలు చేశాడు? మూర్ఖులు. ఎవరు? నాబాలు స్వభావం కలిగిన. 11వ వచనం అంతటా దావీదు వారితో అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను కొనడగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కుమారుడను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామానుల దగ్గర నిలిచిరి. నాబాలు భార్య అయిన అబిగాయిలతో అరణ్యములో నుండి యజమానుని దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడిన. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసిన పొలములో వారి మధ్యన మేము పొలములో వారి మధ్యలో సంచరించినప్పుడు అంతసేపు అపాయము నష్టము కాదు మాకు. ఎందుకంటే వారు దావీదు వారి యొక్క అనుచరులు 100ల సంఖ్యలో ఉన్నారు. వారు మమ్మల్ని కాపాడారు. వారికి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. నీ భర్తనేమో వాడెవడు, వీడెవడు, కఠినంగా మాట్లాడుతున్నాడు, ఇది ఏం లెక్క అని వారి యొక్క పనులు తన భార్య దగ్గరికి, అబిగాయిలు దగ్గరికి వచ్చి వర్తమానాన్ని చెబుతూ ఉన్నారు. ఆ తర్వాత మేము గొర్రెలను కాయచున్నప్పుడు రాత్రి మా చుట్టూ ఎట్లున్నారంట, ప్రాకార గోడల వలె రాత్రంతా కూడా వెనక వాళ్ళు ఉన్నారు. సుఖమైన నిద్ర మేము పోయాం. అయితే మా యజమానునికి ఇంటి వారందరికీ వారు కీడు నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బాగుగా జాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు మాలినవాడు, మహా దుష్టుడు, ఎవరిని తనతో మాట్లాడండి అడు లెక్క చేయడు, వాడు చెప్పిందే వినాలంటాడు. అలాంటి మూర్ఖుడు ఎవడు? లాభం. అలాంటి కృతజ్ఞత లేని జీవితం. దేవునికి కృతజ్ఞత తెలియచేయాలి. దావీదు తన ప్రజలు, తన చుట్టూన్న వారందరూ అధికారులతో, వారి యొక్క పని వారందరూ కూడా వీళ్ళకు కాపుదల ఉండి వీళ్ళని నడిపిస్తుంటే వీళ్ళ పాటే తిరుగుబాటు చేస్తున్నారు.
18వ వచ్చి అందుకు ఆ, అబిగయీలు నాబాలుతో ఏమీ చెప్పక ఆ, త్వరపడి ఆ, 200 రొట్టెలను 200 రొట్టెలు 2 ద్రాక్షారసపు తిత్తిలను పండిన 5 ఆ, గొర్రెలు పండిన 5 గొర్రెల మాంసములను వండిన 5 గొర్రెల మాంసం ఆ, 5 మానికల వేచిన ధాన్యమును ఆ, 100 ద్రాక్ష గిల్లలను ఆ, 200 అంజూరపు ఆడలను ఆ, గార్ధాబముల మీద ఈంచి, గార్ధాబముల మీద ఈంచి మీరు నాకంటే ముందుగా పోడి నేను మీ వెనుక నుండి ఆ, వచ్చేదనని ఆ, పనివారికి ఆజ్ఞాపించి గార్ధాబము మీద గార్ధాబము మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదు దావీదును అతని జనులు ఆ, ఆమెకు ఎదురుబడిరి ఆమె వారిని కలుసుకొనెను. అంతకు మునుపు దావీదు నాబాలునకు కలిగిన ఆ, దాని అంతటిలో ఆ, ఏది పోకుండా ఆ, ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిచూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేయునాడే అని అనుకొని అనుకొని అతనికున్న వారిలో ఒక మగవాని పిల్లవాడినైనను ఆ, తెల్లవారినప్పటికీ ఆ, నేనుండనీయను ఆ, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయును గాక అని ప్రకారము చేసి ఉండెను, ప్రమాణము చేసి ఉండెను. అబిగయీలు దావీదునకు కనుకొని గార్ధాబము మీద నుండి త్వరగా దిగి దావీదును సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదముల మీద పట్టుకొని కనెను. నా ఏలినవాడా, ఈ దోషము నా మీద ఉంచుము. నా దాసురాలైన నన్ను నీ దాసురాలైన నన్ను మాట్లాడుమనియు నీ దాసురాలైన నన్ను నేను చెప్పుడు ఆలకించుము. నా ఏలినవాడా ఈ నా బాలు దృష్టుడైన ఈ నా బాలు లక్ష్య పెట్టవద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటుతనము గుణము. అతని గుణము ఏలినవాడు పంపించిన పనివాడు కనపడలేదు. నా ఏలినవాడా యెహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుము. యెహోవా నిన్ను ఆపి ఉన్నాడు. నీ చెయ్యి నిన్ను సంరక్షించిన మాట యెహోవా జీవముతోడు నీ జీవముతోడు అని ప్రమాణము చేసెను. నీ శత్రువులు నీకు కీడు చేయ ఉద్దేశించు వారును లాభాలు వలె ఉందురుగా. అంటే ఈ అధ్యాయం అంతా కూడా ప్రాముఖ్యమైన అధ్యాయమే. అది చదువుతూ పోతుంటే ఇంకా ఆయన గురించి తెలుస్తుంది. భర్త గురించి పడిన తపన భార్యది. దేవుని దృష్టిలో లాభాను మొట్టోడు, దుష్టుడు, భయంకరమైన వ్యక్తి. ఒకవేళ దావీదు కోపం వస్తే లాభాన్ ఏమైపోతాడు? నా యజమానుడు మరి చనిపోతాడు ఆయన కోపానికి. అందుకే మేము బ్రతుకులాడుతూ ఉంది, అడుగుతూ ఉంది. ఏమని 23వ వచనంలో అంటాడు కదా, అబిగయీలు దావీదునకు కనుకొని గార్ధాబం మీద నుండి త్వరగా దిగి దావీదునకు సాగిన నమస్కారము చేసి సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఏం చేసింది? సాష్టాంగపడి, వాడు మూర్ఖుడు, వాడు దౌర్భాగ్యుడు, మొరటోడు. భర్త గురించి భార్యలు ఈ విధంగా దేవుని సన్నిధిలో కృతజ్ఞత లేని భర్త ఎన్ని మేలులు పొందుకున్నా దేవుని సన్నిధిలో కూర్చోడు, ప్రార్థన చేయడు, నోరు విప్పడు. మేలులు మాత్రం ఆ 10 మంది కుష్ఠరోగులు వీడొకడు. ఒకవేళ మన కుటుంబ సభ్యులు ఎవరైనా అలా ఉంటే ఈరోజు దేవునికి కృతజ్ఞతగా ఎల్లవేళలా ఆయన సన్నిధిలో ఆ కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. చివరిగా దేవుడు మీకు ఇచ్చిన బలము, ఆరోగ్యము, ఉద్యోగము, కుటుంబము, కాపుదల మరియు ఆశీర్వాదము కొరకు నిత్యము కృతజ్ఞతలైట ఎంతో శ్రేష్టకరము. దేవుని సన్నిధిలో
ఆయన ఇచ్చిన మంచి బలము, ఆరోగ్యము, శక్తి, ఉద్యోగము, కుటుంబము, ఇదే కదా మనకు కావాల్సింది. దీనికే కదా ఆయన కృతజ్ఞత, ఆశీర్వాదాలు కావాలని మనం కోరేది. నిత్యము ఆయనకు కృతజ్ఞతలు తెలియచేస్తే మనల్ని, మన కుటుంబాలు దేవుడు ఎల్లప్పుడూ దీవించి ఆశీర్వదిస్తాడని ప్రభు పేరట మనవి చేసి మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, నీకు వందనాలు. లైవ్లో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన బిడ్డలను, కుటుంబాన్ని, అయా మరి ఇటు పాశ్రమ కుటుంబాన్ని, మా కుటుంబాన్ని, దాని కుటుంబాన్ని, ప్రతి ఒక్క కుటుంబాన్ని పేరు పేరును దీవించు. తల్లిదండ్రుల ఆత్మకు శాంతి, సమాధానం దయచు. మా యొక్క రక్త సంబంధులను, స్నేహితులను, క్లాస్మేట్స్, ప్రభా, దేశాన్ని, ప్రపంచాన్ని, అయా క్రైస్తవ బిడ్డలు ఎక్కడెక్కడ ఉన్నారు, ప్రతి విస్తరించిన ప్రతి బిడ్డలను నీ రెక్కల కింద భద్రపరచు. ప్రత్యేకంగా మాలో మెరిచిన దివ్యమైన వాక్యాన్ని బట్టి వందనాలు. అనునిత్యం అనుక్షణం కృతజ్ఞత కలిగి మా కుటుంబంలో తండ్రి ప్రతి ఒక్కరూ నా బాను వలె కాకుండా, ఆ 10 మంది కుష్ఠరోగుల వలె కాకుండా ఎప్పటికప్పుడు కృతజ్ఞతలు తెలియచేసే వారిగా ఆయనకు విజయము కలగచేయను. క్రీస్తు మూలముగానే విజయము, వీటన్నిటిలో విజయము పొందుతాం. లోకము జయించిన విజయమే మన విశ్వాసం. అటు నమ్మకంలో మేము ముందుకు వెళ్తాం. సహాయం కృపను దాయిచ్చి దావీదు చేసిన ఆయా చక్కటి ఆ కృతజ్ఞతను బట్టి, మరి కుంటివాడు చేసిన మేలులను బట్టి, సౌలు చేసిన గొప్ప కార్యాలు, వీరినందరినీ మార్చి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా స్వీకరించి నీ పరీక్షకు ముందు ఉంచుకున్నాం. ఆ విధంగానే మమ్మల్ని అయా ఎప్పటికప్పుడు నీకు కృతజ్ఞతలు తెలియజేసి బిడ్డలుగా మమ్మల్ని మీరు దీవించి ఆశీర్వదించి మా పరిపాటిలో తోడుగా ఉండండి. బీపీ, షుగర్ లాంటి జబ్బులను అయా కంట్రోల్ చేయండి. తిరిగి రేపటి నుంచి అయా ఉద్యోగానికి వెళ్తుండగా ముందు మీరు నేను నడిపించండి. అయా ప్రత్యేకంగా కుటుంబాన్ని, చిన్నదాన్ని చూసిన సాత్వికాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని పరీక్షల్లో బహుపాలంగా వాడుకుని మరి నాని రూపాన్ని జ్ఞాపకం చేసుకుని మరొక గర్వబలం అనుగ్రహించి లైవ్లో ఎందరైతే వారి అవసరతలు కొనేది సన్నిధిలో ప్రార్థన రిక్వెస్ట్ ఉందో అటు బిడ్డలు ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. వాస్తవానికి ఇచ్చిన ఆరోగ్య బలమును బట్టి వందనాలు. ఇచ్చిన ఆరోగ్యాన్ని సేవల బహుబలంగా ఓడబట్టకు సహాయం తెచ్చు. మధ్యాహ్నకాల సమయంలో ప్రభా మంచి ఆరాధనలో మీరు మా మధ్యలో జరిగించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకున్నాను. వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం శోధనతే కాకీడు తప్పించి రాజ్యము, బలము, మహిమ. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్నుని సహవాసము సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైనడే ఉండును గాక. ఆమేన్. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మి ఉన్నాము నీ సత్య వాగ్దానము. మీద కుమ్మరించుము దేవా, ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు దీవించును గాక. ఆమేన్.